ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ న్యూస్ ఒకటి నేను చూడటం జరిగిందండి. స్టాక్స్లో జరిగినటువంటి ఫ్రాడ్స్, ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీలో. మనం పవర్ డ్రగ్స్ కెమికల్ కంపెనీ, దాంతోపాటు మ్యాప్మై ఇండియా కార్పొరేట్ సంబంధించినటువంటి కొన్ని గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చూడటం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీలోనే ఇలాంటివి జరగటం అనేది అంటే ఎప్పటికీ కూడా స్టేబుల్గా ఉంటుంది, దాని మీద కొంత ఇచ్చేయచ్చు అని చెప్పేసి అంటారు. బట్ ఇక్కడే చాలా ఫ్రాడ్ జరిగింది అనేటువంటి న్యూస్ ఒకటి చూడటం జరిగింది. ఏంటి సార్ అది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్? ది కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ది మేనేజ్మెంట్ యొక్క బిహేవియర్ అండి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి అనమాట. మనకి అది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ రిప్రజెంటేట్ అవ్వవు. వాళ్ళ బిహేవియర్ వల్ల మనం ఎఫెక్ట్ అయ్యిందా కూడా మనకి అది తెలియదు అనమాట. ఓకే. అందుకని ఏదైనా మనం స్టాక్స్ చూసుకునేటప్పుడు ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది కంపల్సరీ. ఒక క్వాంటిటీ అనాలిసిస్ ఒకటే కాదు, బ్యాలెన్స్ షీట్లో బాగుంది కదా, ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి కదా, సేల్స్ బాగా పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి అన్నింటిలో వెళ్ళిపెట్టడం కష్టం అనమాట. ఇప్పుడు మనం ఫార్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ మనం చూసాం అనుకోండి, ఈ స్పెషాలిటీ కెమికల్ డివిజన్స్ అన్ని ఈ మధ్యకాలంలో బాగా భూమిలోకి వచ్చేస్తున్నాయి. స్ట్రక్చర్స్ మంచి టైంలో ఉన్నాయన్నమాట లాభాలు రావడానికి. ఇలాంటి టైంలో ఈ కంపెనీ కనుక మనం అంటే ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, అంటే ప్రాఫిట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, అంటే మార్జిన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మనం ఏం చెప్తామంటే మంచి కంపెనీ బాగుంది కదా చార్ట్లు అని చెప్పేసి మనం ఎంటర్ అవుతాం. వీళ్ళు సడన్గా బోర్డ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకొని ఈ కంపెనీ అంటే ఇప్పుడు మార్కెట్ క్యాపిటలేషన్ 290 crore ఉందండి ఇప్పుడు లైవ్లో. దీన్ని వాళ్ళు 90 crores కంపెనీ పెట్టారు, టోటల్ ప్లాంట్ మిషనరీ మొత్తాన్ని. ఇంకా కంప్లీట్ బిహేవియర్ అంటే పర్సనల్ బిహేవియర్ వల్ల ఇదంతా. ఊహించండి, 300 కోట్ల అసెట్స్ని 90 కోట్లకి అమ్మాల్సినంత అవసరం లేదు. అవును. ఒక సడన్గా ఈ మొత్తాన్ని ఇంతకు అమ్ముతుంది ఎవరికి అంటే హస్బెండ్ వైఫ్కి అనమాట. మళ్ళీ వాళ్ళ బయట కాదు. మళ్ళీ మీ ప్రైవేట్ ఆస్తులు మీరు ఏమైనా చేసుకోండి, అది పర్సనల్. అది ఒక పబ్లిక్ కంపెనీలో ఒక 25% వాటా జనరల్ పబ్లిక్ ఉన్నప్పుడు వీళ్ళ పర్మిషన్ ఏం లేకుండా ఎలా సార్? అంటే ఇలాంటి ఫ్రాడ్స్ వెనక బలమైనటువంటి కారణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ షిఫ్టింగ్లోనే ఇంత జరుగుతూ ఉందని. షిఫ్టింగ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ బిజినెస్ డోంట్ లైక్ దిస్ బిజినెస్ అండ్ వాంట్ ఎంటర్ ఇంటూ ద న్యూ బిజినెస్ క్యాపిటల్ కావాలి కాబట్టి మేము మొత్తం అమ్మేస్తున్నాం. ఇది అమ్మేది ఏదో బయట పార్టీ వాళ్ళకి అమ్మచ్చు కదా, మీ మిసెస్కి ఎందుకు అమ్మాలి దీన్ని? వాళ్ళకి 90 కోట్లకి ఫ్రీ కూడా ఇచ్చేస్తావా ఏంటి? 92 కోట్లకి. అంటే ఇప్పుడు లైవ్లో అది ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 300 కోట్లు ఉన్న కంపెనీ అది మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్లాంట్ మిషనరీ వాల్యూషన్ అంతగానే ఎక్కువ ఉండదు, అందుకే ఆ రేటుకి అమ్మేస్తున్నాం. ఆ రేటుకి అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని 90 కోట్లతో వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ కంపెనీ పెట్టుకుంటారంట. వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా అందరికీ షాక్ కదా. మరి ఇందులో మరి ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంప్లీట్ స్కామ్ లానే ఉంది. ఇది నథింగ్ బట్ స్కామ్ టైపే. ఇంకా పబ్లిక్ మనీని లూట్ చేయటం అంటారు దీన్ని. ఓకే, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అవునవును సార్. అంటే కంపెనీస్ ఇలా ఉంటాయి, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ వల్ల పబ్లిక్ కూడా లాస్ అవుతారు అని చెప్పడానికి ఇండికేషన్స్ ముందుగా మనం ఎలా జాగ్రత్త పడాలి? అందుకని ఇలాంటి ఒక మార్క్ వచ్చేంత వరకు కూడా, ఇలాంటి మచ్చ పడేంత వరకు కూడా మనకు కూడా తెలియదు ఇలానే బిహేవ్ చేస్తారు అని. సో కంపెనీ ప్రొఫైల్స్ ఏమున్నాయి ఏంటి, అందుకని ప్రమోటర్ యొక్క ఇంటిగ్రిటీ మనం చెక్ చేసుకుంటా కూర్చుంటే ఎప్పుడన్నా చిన్న వాటి వాడతారు మనకు అర్థమవుతుంటుంది. చెకింగ్లో చెక్ లిస్ట్ ఏం పెట్టి క్వాలిటీ చెకింగ్ అంటే యాక్చువల్గా ప్రతి కంపెనీ వాళ్ళు కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తున్నారు, కంపెనీ ఎలా రన్ చేస్తున్నావో కాల్స్ అంటారు, కాన్ఫరెన్స్ కాల్స్ అంటారు, వాటిలో వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలకి ఈ కంపెనీ ఎగ్జిక్యూషన్కి సంబంధం ఉందా లేదో మనం చెక్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ బిహేవియర్ మనకు అర్థం అవుద్ది. అంతే తప్ప మామూలుగా మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. ఓకే, మామూలుగా మనకు అర్థం కాదు, వాళ్ళ బిహేవియర్ అర్థం కాదు. బట్ వాళ్ళు ప్రతి కాన్ఫరెన్స్ అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి ఈ కంపెనీ ప్రోగ్రెస్కి సంబంధం ఉంటుంది అంటే వాళ్ళు ఎతికల్లో చెప్పిన మాట నిలుపుకుంటున్నారు అని అనుకోవచ్చు మనం. ఒకళ్ళు దీన్ని దూరంగా ఉండి వాళ్ళు చెప్పిన దానికి ఈ కంపెనీ రిజల్ట్స్కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఒక పర్సన్ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ క్యారెక్టర్ మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, నేను అంటుంది అంటే సెక్టర్ మంచి భూమిలో ఉన్నప్పుడు, సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, ప్రాఫిట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, మార్జిన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మంచిగా రన్ అయ్యే బిజినెస్ని ఈ బిజినెస్ మా చేయటం ఇష్టం లేదని చెప్పేసి నువ్వు భార్యకి ఆల్మోస్ట్ 360 కోట్లు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు వెరైటీ ఏంటంటే సేల్స్ చేసామని కంపెనీ అన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఎక్కువ రేట్ కమ్మిందేమో అని చెప్పేసి దాన్ని 20% ప్లస్ పెంచారు ఒక్కరోజే. December 2 20+ పెంచారు దాన్ని. ఎవరికి సేల్ చేశారు, ఏ రేటుకి సేల్ చేశారు అన్న న్యూస్ బయటకు వచ్చిన తర్వాత స్టాక్ మరుసటి రోజే -20 చేశారు. అంటే అంత ముందు రోజు 20+ పెరిగింది, అది మరుసటి రోజు -20 అయింది.
ఆ మరుసటి రోజు మళ్ళీ -20 పడింది, డ్రాప్ అయింది. అంటే వీళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ తీసేసుకొని ఒక గేమ్ ఆడి వాళ్ళు గేమ్ ఆడి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళకి గేమ్ ఆడచ్చు, మనకు తెలియదు. మొత్తానికైతే పబ్లిక్ మైనారిటీ షేర్ హోల్డర్స్ అందరూ ట్రాప్ అయ్యారు అండ్ లాసుల్లో ఉన్నారనేది విషయం అర్థమవుతుంది. సార్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎలా సార్, అంటే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? ఎందుకంటే ఫ్యూచర్ కూడా కొంత డిపెండ్ అయ్యే ఇటువంటి కంపెనీస్ మీద మనం పెడతాం కదా, ఇలాంటప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి మనం? ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కనపడ్డప్పుడు బెటర్ టు స్టే అవే దోస్ కంపెనీస్ అండి. ఉన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని లేదా లాస్ని బుక్ చేసుకొని ఇంకో దాన్ని మూవ్ అవడం బెటరు. ఎందుకంటే సత్యం కంప్యూటర్లో కూడా ఇలాంటి ఫ్రాడ్ బయటకు వచ్చిన తర్వాత కొలాప్స్ అయిపోయింది. బిజినెస్ మోడల్ ఇస్ గుడ్, సత్యం కంప్యూటర్ కూడా బిజినెస్ మోడల్ ఇస్ గుడ్. ప్రమోటర్ ఫ్రాడ్ చేసిన ఒక రీజన్ తోటి ఆ కంపెనీలోంచి కొలాప్స్ చేసి పడేశారు. అందుకని కార్పొరేట్ ఎథిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు అసలు మంచి కంపెనీ కాదని చెక్ చేసేటప్పుడు ప్రాసెస్లో అసలు ముందు ప్రమోటర్లను చూస్తారు. ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఇంటిగ్రిటీ చూస్తారు. అవి చూసిన తర్వాతనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఫ్రాడ్ అయినప్పుడు మొత్తం టోటల్ సిస్టమే ఫ్రాడ్ అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పే నెంబరింగ్తో సహా. ఈ సంవత్సరం సేల్స్ 100 కోట్లు అంటాడు, నిజానికి ఉందో లేదు కూడా మనకు తెలియదు కదా. ఓకే, అందుకని ప్రమోటర్ ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ సార్లు ప్రమోటర్ ఏ టైప్ అవుట్ తెలుసుకునే అంత ఛాన్స్ రాదు మనకి, ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు కాబట్టి. వాటికి సంబంధించినటువంటి వాటి మీద నాలెడ్జ్ ఉంటుంది. అవును, ఎందుకంటే ఈ సెక్టర్ మంచి భూమిలో ఉన్నప్పుడు, మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు దీన్ని అంత తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమ్మినా థర్డ్ పార్టీ అయితే వేరే సంగతి, సొంత భార్యకే గిఫ్ట్గా ఇచ్చినట్లు అవుతుంది ఇది. ఇప్పుడు ఆ 90 కోట్లు తీసుకొని వీళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి మన ఎక్స్చేంజ్కి నోటిఫికేషన్ చేశారనమాట. దాంతో మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. బట్ ఏదైనా సరే ఇలాంటి పెద్ద కార్పొరేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దూరంగా ఉంటే బెటర్. ఎందుకు టాప్ 200 కంపెనీలు కూర్చోవాలి, 300 కంపెనీలు కూర్చోవాలంటే మనకి ఈ చిన్న వాటిల్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాగని చెప్పి అన్ని కంపెనీస్ ఆ గాడిని మనకు కట్టలేం, కానీ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఇలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంది వీటిలో అని. అంటే బెటర్ టు స్టే. ఒకసారి ఇలాంటి రాకూడదు, వస్తే దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే ఇలా స్టాక్ మార్కెట్లో 4500 కంపెనీస్ ఉన్నాయండి. ఎందుకు ఈ కంపెనీ అంటే మన దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. సో బెటర్ టు స్టే. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా నాకు ఒకటి అర్థమైంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంచెం ఒక అవగాహన పెంచుకుంటే చాలా మంచిది. సో ఫర్దర్గా మీరు ఇందాక ప్రమోటర్ ఇంటిగ్రిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు కదా, అటువంటి వాటి మీద మనకు కొంత నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మన దగ్గర పోర్ట్ఫోలియో ఎందుకు డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటే రీజన్ ఇది. ఇలాంటి మనకు దగ్గర మనకు తెలియకుండా 1-2 కంపెనీస్ ఉన్నాయనుకోండి, పోర్ట్ఫోలియో మొత్తం బ్లీడ్ అవుతూ ఉంటుంది. అందుకని టోటల్ ఒక 20 కంపెనీస్ అలా ఉన్నాయనుకోండి, 1-2 ఇలా ఉన్నా మనకు అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. మీరు అలా కాకుండా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి 4-5 మీద ఫోకస్ చేశారనుకోండి, ఇలాంటి ఇష్యూ దేని మీద రావచ్చు, వచ్చిందనుకోండి అంతే, లైఫ్ అంతా కరెక్షన్ చేసుకోవాలని తప్పుకెళ్ళిపోతాం. వాటిని కరెక్షన్ కూడా చేయలేము అనమాట. అది చెప్తుంటే బాధాకరంగా ఉందంటే లాస్లోకి వెళ్ళిపోతాం, డైరెక్ట్గానే మాట్లాడుకుంటున్నాం మనం. మరి లైఫ్ టైం ఎర్నింగ్స్ అండి, సేవింగ్స్ అండి, అవన్నీ కూడా వాళ్ళ మీద నమ్ముకుని మనమేముంది సేల్స్ ఇలా పెరుగుతున్నాయి కదా అంటే ప్రాఫిట్ ఇలా పెరుగుతుంది కదా అనుకుంటాం. ఎవరి డ్యూటీ వాళ్ళు సిన్సియర్ చేస్తున్నారేమో. ఈ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేసిన తర్వాత బయటకు వస్తున్నాయి కదా, వాళ్ళ మీద నమ్మకం, సెబీ మీద నమ్మకం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నమ్మకం, ప్రమోటర్ మీద నమ్మకం, మన డబ్బులు అన్నీ నమ్మకంగానే ఉన్నాయి, ఎంతకంత వచ్చిద్ది అనే కదా బ్యాంకులు దాటి మనం ఇక్కడ దాకా వస్తుంది. ఇలా ఫ్రాడ్ చేసినప్పుడు అనుకోండి ఏమైనా జరగచ్చు అలాంటివి. ఇలాంటి క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్ ఉండటం కూడా మీడియాలో చాలా లక్కీస్ట్ థింగ్ అని. బట్ అన్ఫార్చునేట్లీ జనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ మూవ్ అవుతుందా లేదు చూస్తారు తప్ప ఇవి పట్టించుకోరు, ఎఫెక్ట్ అయ్యేంత వరకు వాళ్ళ దాకా వస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు ఇలా. బట్ ఇది ఫేస్ చేసినటువంటి వాళ్ళకి మీ వాల్యూ తెలుసు, నో డౌట్. 2 కంపెనీ అది మ్యాప్ మై ఇండియా. అవును, అది ఇంకా దారుణం. ప్రమోటరు చైర్మన్ ఇద్దరు ఫాదర్ సన్ అనమాట. ఇప్పుడు ఆ ఎండి ఈ కంపెనీలు రిజైన్ చేసేసి సొంత కంపెనీ పెట్టుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక నలుగురు కలిసి ఒక బిజినెస్ బిగించేశారు. ఓకే, నలుగురు ఇదే బిజినెస్ ఇందులో ఒక బయటకు వెళ్ళిపోయి ఇందులో డబ్బులు తీసుకుని మళ్ళీ నీకు ఆపోజిట్ బిగిన్ చేశాడు అనుకోండి. ఒక హోటల్ నలుగురు కలిసి రన్ చేస్తున్నారు. ఇందులో ఒకతను ఈ హోటల్లో ఏవైతే దొరుకుతాయో అవే వాటిని తయారు చేసుకుంటూ నీకు ఎదురు ఈ డబ్బులు తీసుకొని ప్రాఫిట్ మొత్తం తీసుకొని నీకు ఎదురు పెట్టాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? అది ఇప్పుడు జరుగుతుంది మ్యాప్ మై ఇండియాలో. అంటే ఆ కంపెనీ ఓనర్ కొడుకే ఎండి, అతను ఈ కంపెనీలో రిజైన్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిన టూల్స్, టెక్నిక్స్, ఇంటెలిజెన్స్ మొత్తం తీసుకొని డబ్బు తీసుకొని ఇదే బిజినెస్ బిగిన్ చేశాడు ప్రైవేట్గా ఇదే బిజినెస్ బిగిన్ చేశారు. బాధాకరం సార్ నిజంగా. అంటే పబ్లిక్ని ఇట్లా ఫూల్ చేయటం అనేది కూడా మనమే ఆలోచించుకోవాలి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. పైగా ఆ కంపెనీలో ఈ మెయిన్ కంపెనీ వాళ్ళు 35 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో, దాంట్లో 10% వాటా కోసం. వాళ్ళ పర్సనల్ పాయింట్ ఎక్కువ కనిపిస్తుంది.
ఇదేంటంటే తండ్రి కొడుకులు ఓన్ బిజినెస్ లాగా ఉంది తప్ప ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ దీనికంటే ఎథిక్స్ ఉండాలని ఏం లేదు. ఇంకా వింత ఏంటంటే స్టాక్ ఒక రోజు పడి ఈ రోజు మళ్ళీ రికవర్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ పట్టించుకోవట్లేదు, ఇది ఫ్రాడ్ మార్కెట్ అనుకోవట్లేదు. అవును, ఈ రోజు లైవ్ మార్కెట్లో అది 4% లెస్గా పెరిగింది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా. బట్ అంటిల్ మనం ఫ్రాడ్ అయ్యేంత వరకు మనకే తెలియదు వీడు ఫ్రాడ్ చేస్తున్న విషయం. సత్యంలో ఏం జరిగింది 10 years తర్వాత కానీ జనాలకి ఫ్రాడ్లో జరుగుతున్నా కూడా మనకు తెలియదు. అది నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ, డెలైటెల్ దాన్ని ఆడిటర్స్ అండ్ వరల్డ్ నెంబర్ 1 ERP కంపెనీ ఆ టైంకి. అది జరిగేంతకు మనకే తెలియదు. దాని మీనింగ్ ఏంటంటే అది ఫస్ట్ది కాదు, లాస్ట్ది కాదు, ఇలాంటి కొన్ని వందల లోపాలు జరుగుతుంది, ఆ విషయం మనకు తెలియటం లేదు. నవ్ యూ అండర్స్టాండ్ నేను ఎందుకు ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అని ఎందుకు ఫోకస్ చేస్తాను అర్థమవుతుందా? ఇలాంటి ఫ్రాడ్స్ 1-2 జరిగినా మనకేం కాకుండా ఉండడం కోసం. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరైతే ఎక్కువ కేటాయించారో మనీ ఇలాంటి స్టాక్స్కి వాళ్ళు ట్రాప్ అయిపోతారు పాపం. అంటే మీరు ఎప్పుడు కూడా అందుకే సజెస్ట్ చేస్తుంటారు ETF ఎందుకు స్టేబుల్గా ఉంటుంది, నష్టం తక్కువ ఉంటుంది. కనీసం ఇలాంటి కంపెనీస్ 20-30 కంపెనీలు 100 కంపెనీలు కాబట్టి అది ఫ్రాడ్ అయినా లాస్ అయ్యేది వాళ్ళు 1% ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతారు. అవును, బట్ ఇండివిజువల్ మనం తీసుకున్నప్పుడు ఎక్కువ అలకేట్ చేశారనుకోండి ఇదైపోతారు. ఎందుకంటే మ్యాప్ మై ఇండియా అనేది ఇండియాలో గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఫస్ట్ లాంచ్ కాకముందే వీళ్ళు లాంచ్ చేశారు. అది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే సెక్టార్. అది మంచి కంపెనీ అనుకున్నారు ఇది బయటకు వచ్చేంతవరకు కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇందులో పనిచేసిన MDA వీళ్ళు డెవలప్ చేసిన ప్రొడక్ట్స్ తీసుకొని దీనికి ఎదురు ఇంకో బిజినెస్ బిగిన్ చేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో వీళ్ళంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది రైవల్లా జోట్లలో వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు 35 కోట్లు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ గొడవ పెట్టుకునే సర్కిల్లో ఇన్వెస్ట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు 10 లక్షలకి ఇస్తున్నారు వాళ్ళు. ఇంతమంది 35 కోట్లు అది చూడండి టోటల్ సిస్టమ్ ఎలా కొలాప్స్ అవుతుందో. కాబట్టి ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. అండ్ మార్కెట్లో ఈ మధ్యకాలం ఇలాంటి బాగా ఫ్రీక్వెన్సీగా వచ్చేస్తున్నాయి. ఫ్రీక్వెన్సీగా ఫార్ డ్రగ్స్లో కావచ్చు, ఇది మ్యాప్ మై ఇండియా కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, కొంచెం సెబీ వాళ్ళు సీరియస్గా ఇలాంటి వాటిలో తీసుకొని మైనార్టీల తరపున వాళ్ళు ఎప్పుడు మేము రిటైల్ని సేవ్ చేస్తాము, వీళ్ళని F&O రానికొని చేస్తాము, SME రానికొని చేస్తాం అలా అనే బదులు వాటితో పాటు అడిషనల్గా ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు సీరియస్గా వాటిని చెక్ చేసేసి అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో నమ్మకం వస్తుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారైనా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఫ్రాడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేటువంటి దాని మీద మినిమం బేసిక్ అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.